కొల్లాపూర్లో కొలువై ఉన్న మహాలక్ష్మీదేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి. తప్పకుండానమ్మా. కొల్హాపురే మహాలక్ష్మి, కొల్హాపురం మహాలక్ష్మీదేవి మహత్వాన్ని కలిగించేటువంటి మహాలక్ష్మి. కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మిని గనక ఉపాసన చేసినట్లయితే లక్ష్మి వల్ల కత్తి చూడండి, కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. హింసకి కారణమవుతుంది, అహింసకి కూడా కారణమవుతుంది. అలాగనే ధనము వలన పురోగతి పొందవచ్చు, తిరోగతి కూడా పొందవచ్చు. ధనం వలన అహంకారం వస్తుంది, అహంకారం వలన కామక్రోధాదులు వస్తాయి. కాబట్టి అటువంటి అమ్మవారు మనకందరికీ ధనం, ఆవిడ సంపద, ఆవిడే మన శక్తి, ఆవిడే మన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఎలాంటిదంటే కొల్హాపురి అమ్మవారిని గనక మహాలక్ష్మి స్వరూపంలో శక్తిపీఠం కాబట్టి ఆవిడని గనక ఉపాసన చేసినట్లయితే మనకున్నటువంటి ధనము ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో, సంపద అంటే నాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కరెన్సీ అండ్ ల్యాండ్స్ కాదు, మనకున్నటువంటి విజ్ఞానం ఒక సంపద. మనకున్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఒక విశేషమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. ఒక నేత నేసేటువంటి వ్యక్తిలో చక్కని వస్త్రములను తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక విద్య ఉన్నది. అలాగనే ఆయా వృత్తుల వారిలో అటువంటి ఆ వృత్తిలో సామర్థ్యం ఏదైతే ఉందో అదే సంపద, అదే మహాలక్ష్మి. కాబట్టి ఎవరెవరికి వారికి గల అట్టి సంపద వలన వాళ్ళు అభివృద్ధిని పొంది తిరోగతి పొందకుండా పురోగతి పొందేటట్టుగా మన సంపద ఆవిడ సంపద రూపంలో మన వద్ద ఉన్నది, మనతోని ఉన్నది. ఆ అమ్మవారిని ఉపాసన చేస్తే మనలో ఉన్న ఈ సామర్థ్యం అనేటువంటి సంపద స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. మానవ జన్మని సార్థక్యం చేసుకునేటట్టుగా అమ్మవారు ఆశీర్వదిస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవిని దర్శించి ఉపాసన చెయ్యాలి. ఆమె మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనేటువంటి మహామంత్రము.